Is Trump playing Indian politics game? Let's cut this nonsense and talk facts. This normal politics game kaadu. USA ఎన్నో decades గా ఆడుతున్న dirty playbook. Destabilize, humiliate and control. మీకు పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గుర్తున్నారా? ఒక చిన్న మూవ్ రష్యాతో వీట్ ఇంపోర్ట్స్ డీల్ సైన్ చేసినందుకు ఇమ్మీడియట్ గా యుఎస్ పొలిటికల్ మిషనరీ ఫుల్ స్పీడ్ తో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో అతని గవర్నమెంట్ ని కొలాప్స్ చేసింది. సేమ్ విత్ బంగ్లాదేశ్. షేక్ హసీనా సెయింట్ మార్టిన్ అనే ఐలాండ్ ని వాళ్ళకి ఎవ్వనూ రిఫ్యూజ్ చేయడం, రిజల్ట్ గవర్నమెంట్ గాన్, సేమ్ రిజల్ట్ బట్ డిఫరెంట్ కంట్రీ. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్, ఈజ్ యూఎస్ఏ ట్రైయింగ్ సేమ్ స్టంట్ విత్ ఇండియా? కొన్ని మంత్స్ వెనక్కి వెళ్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా మ్యాసివ్ రిటాలియేషన్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అందులో యుఎస్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియా నుంచి ఈ మూవ్. కానీ అప్లోజ్ చేయడం పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ ఏదో బయటకు వచ్చి ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ నేనే ఆపేశాను అంటూ ఏదో శాంతిదూత సందేశాలన్నీ బయటకు ఇచ్చాడు. దీనికి వెంటనే యుఎస్ మీడియా, పాక్ మీడియా ఇండియన్ రఫేల్ జెట్ కూలిపోయింది అంటూ ఒక ఫేక్ న్యూస్ ని బయటకు స్ప్రెడ్ చేశారు. రీజన్, ఇండియా వీక్ అని ప్రపంచానికి చూపిద్దామన్న ఒక పిచ్చి ఆలోచన ఇంత పెద్ద అటాక్ తర్వాత. ఇది యుఎస్కి ఏం కొత్త కాదు. గతంలో సిఐఏ ఇన్వాల్వ్మెంట్, ఫార్మర్ స్ట్రైక్స్ అంటూ చాలానే ట్రై చేశారు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ట్రంప్ కొత్త మూవ్తో ముందుకొచ్చాడు. అదే 25% టారిఫ్ హైక్. దీనివల్ల భారత్ ఏమైనా తగ్గిందా అంటే లేదు. ఇమీడియట్ గా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీనికి ట్రిగర్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ ఇండియాని డెడ్ ఎకానమీ అన్నారు. అండ్ దానికి మన రాహుల్ గాంధీ సపోర్ట్ చేశారు. ఎస్, ఆర్ వెరీ ఓన్ అపోజిషన్ లీడర్ చీరింగ్ ఫర్ ఫారెన్ ఇన్సెంట్. వెంటనే ట్రంప్ 25% టారిఫ్ ని 50% చేశాడు. అదే టైంలో రాహుల్ గాంధీ ఫేక్ ఎలక్టోరియల్ రిజల్ట్స్ అంటూ మీడియా ముందుకొచ్చి ఏదో ఎక్స్పోజ్ చేద్దామని ట్రై చేశాడు. దీనికి రిజల్ట్ గా వెస్టర్న్ హెడ్లైన్స్ లో ఇండియా డెమోక్రసీ ఇన్ క్వశ్చన్. ఇక్కడ వస్తున్న స్ట్రాంగ్ క్వశ్చన్, రాహుల్ గాంధీ అన్నోయింగ్లీ యుఎస్ హ్యాండ్స్ లో ప్లే చేస్తున్నాడా లేదంటే ఆల్రెడీ ట్రాప్ అయి ఉన్నారా? ఆపరేషన్ సింధూర్ తర్వాత రాహుల్ గాంధీ స్కెడ్యూల్ చూస్తే చాలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి. అందులో చాలా వరకు నాన్ డిస్క్లోజర్. ఇస్ ఇట్ కోఇన్సిడెన్స్ ఆర్ సంథింగ్ లింక్డ్? సో జరుగుతున్న ఈ విషయాలన్నీ డాట్స్ కనెక్ట్ అవుతూ ఆపరేషన్ సింధూర్ కి లింక్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా కిరాణా హిల్స్ ని అటాక్ చేస్తూ పాకిస్తాన్ లో ఉన్న యుఎస్ న్యూక్లియర్ అసెట్స్ ని ఎక్స్పోజ్ చేసింది. అయితే ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి రేడియేషన్ డిటెక్ట్ తో ఎక్విప్ అయ్యి నూర్ఖాన్ బేస్, పాకిస్తాన్ లో ఉన్న నూర్ఖాన్ బేస్ లో ల్యాండ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈజిప్షియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి చైనాలో టేక్ ఆఫ్ అయ్యి సేమ్ బేస్ కి ల్యాండ్ అయింది. దేనికోసం అంటే డ్యామేజ్ కంట్రోల్. ఇండియా ఇక్కడ తెలిసి తెలియనట్టుగా యుఎస్ డర్టీ సీక్రెట్స్ ని వరల్డ్ ముందు ఎక్స్పోజ్ చేసేసింది. అందుకే యుఎస్ అప్పటి నుంచి ఈ స్టూపిడ్ గేమ్స్ అన్ని ఆడడం స్టార్ట్ అయింది. ఇండియా ఈజ్ నాట్ పాకిస్తాన్, ఇండియా ఈజ్ నాట్ బంగ్లాదేశ్. We will not collapse because some foreign power is running a smear campaign. To United States, remember this. You cannot buy our democracy, you cannot break our spirit. And you sure as hell cannot control India like you controlled your puppets in the past. Operation Sindoor scared Pakistan, it scared China, and yes, it scared you. And ask yourself, who is playing the real game here? India is strong enough to fight back and we will. మీ అభిప్రాయం ఏంటి? ఇది పాలిటిక్స్లో నార్మల్ గేమా లేక ఇండియాపై డైరెక్ట్ అటాక్? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హార్డ్ ట్రూత్స్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.